మీతో మాట్లాడతాను నేను. సో సాంబశివరావు గారు, జనసేనలో ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, మీకు దగ్గరగా చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించో వారి ఆలోచనల గురించో మీతో మాట్లాడడమో కార్యకర్తలతో పంచుకోవడమో వారి మనస్తత్వమో, అంటే ఒకప్పుడు వారి ఆవేశం ఏదో ప్రజల గురించి ఏదో చేసేయాలని రూపుని అర్థమయ్యేది కాదు చాలామందికి. కానీ దాని తాలూకా ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఒక్కొక్క విషయం అవగతం అవుతూ వస్తోంది సాంబశివరావు గారు. సో ఇవాళ ఇంత భారీ స్థాయిలో మీరు ఒక ప్లేనరీ, నాకు తెలిసి అంటే తెలుగుదేశం పార్టీ కూడా చాలా పెద్ద పెద్ద ప్లేనరీలు ఆవిర్భావాలు చేసుకుంది, కానీ మరి ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. రేపు ఎలా జరగబోతోంది ఏంటి, మీ ప్రయాణం పంచుకోండి ఒకసారి. రిషి గారు, మీకు పెద్దలు విక్రమ్ గారికి, రుక్రావు గారికి, జగదీష్ గారికి నమస్కారం. నమస్కారం. అందరికీ కూడా ముందుగానే జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. విక్రమ్ గారు చెప్పినట్టుగా 2014 మార్చిలో ఆల్ ఆఫ్ ఎ సడన్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనౌన్స్ చేయడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మార్చి 14ని ప్రతి జన సైనికుడు కూడా ఒక పండుగ దినంగా జరుపుకోవడం చూస్తున్నాం. ఎందుకు ఇంత బలం ఎందుకు వచ్చింది, ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా రోజు రోజుకి పెరుగుతున్న భావన కలుగుతుంది, జనంలో యాక్సెప్టెన్స్ వస్తుంది అనే దాన్ని చూసినట్టయితే ఐ థింక్ ఆయన ఆ పార్టీ ఓపెనింగ్ స్పీచ్ లో అంటే ప్రారంభ దశలోనే చాలా సింపుల్ పాయింట్స్ ని తీసుకున్నాడు ఆయన. సోషల్ జస్టిస్ అనేది జరగాలి ఈ దేశంలో, మన రాష్ట్రంలో. అలాగే ఉమెన్ కి, యూత్ కి ఎంపవర్మెంట్ విషయంలో మనం పనిచేయాలి, వాళ్ళని ఎనేబుల్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఇక మూడోది, ఇవన్నీ సాధ్యం ఎలా అవుతాయి అంటే త్రూ గుడ్ గవర్నెన్స్ ఓన్లీ. కరప్షన్ ఫ్రీ అనుకోండి, లెస్ కరప్షన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇది, మనం గుడ్ గవర్నెన్స్ దిశగా మనం ప్రయత్నాలు చేస్తే ఈ పై రెండు కూడా సాధ్యమవుతుంది అనేది ఆ 3 పిల్లర్స్ మీద జనసేన నిలబడిందని నేను అనుకుంటాను. అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ గా, ఎస్పెషల్లీ యూత్ కి, ఉమెన్ కి ఆయన మరి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ గా నిలబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లీడర్షిప్ స్టైల్ విభిన్నంగా ఉండాలి, క్వాలిటేటివ్లీ డిఫరెంట్ గా ఉండాలి. మనం అనేక మంది నాయకులు చూసాం, గొప్ప గొప్ప నాయకులు చూసాం, తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అవును. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏదో విభిన్నంగా చేయాలి, విభిన్నంగా చేయడానికే ముందుకు వచ్చాడు అని ఆయన క్లెయిమ్ చేస్తున్నప్పటికీ దాన్ని చేసి చూపించాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది. అంతేగా, ఆయనకే కాదు ఆయన పార్టీలో ఉన్న ప్రతి సైనికుడికి కూడా అలాంటి దిశానిర్దేశం ఆయన చేస్తూనే ఉన్నాడు. మనం రీసెంట్ గా కూడా చూస్తాం, చిన్న చిన్న పొరపాట్లు ఎవరు చేసినా కానీ చిన్న పొరపాటు, పెద్ద పొరపాటే దానికి తగినటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ సస్పెన్షన్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో హీస్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఎన్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్, ఎ డిఫరెంట్ లీడర్షిప్, క్వాలిటేటివ్ లీడర్షిప్. దాన్ని పునాదిగా ఆయన పెరగాలని ట్రై చేస్తున్నాడు కాబట్టి విచ్ ఇస్ ఎ వెల్కమ్ చేంజ్ ఇన్ అవర్ సొసైటీ. అంటే సాంబశివరావు గారు, మీరు ఆయన ప్రయాణం అంటే సరిగ్గా వారితో ఎప్పుడు మొదలు పెట్టారో నాకు ఐడియా లేదు. ఒక టైంలో కొంత నిస్తేజం అనే పదం కరెక్ట్గా నాకు తెలియదు, కొంత నిరుత్సాహంగా, అంటే ఏదో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకు ఈ రకమైన అడ్డగింతలు, లేకపోతే ఎందుకు ఇలాంటి నిందలు అని, అంటే ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు, లేకపోతే ఈ అవమానాలు అని కొంత పీరియడ్ అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చిందా? నేను ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టుగా ఆయనతో రోజువారీగా సంబంధాలు నాకు లేవు, కానీ నేను టీడీపీలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఇన్విటేషన్ అనేది ఒక 45 minutes చిట్ చాట్ జరిగింది. ఓకే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఈజ్ ఎ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్ లిజనర్. జాగ్రత్తగా వింటాడు ఆయన, వింటాడు. సో మనం చెప్పేది తప్ప, ఒప్ప, రైటా, రాంగా కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు విక్రమ్ గారు మాట్లాడితే విక్రమ్ గారు ఎలా మాట్లాడతాడు, ఆయన ఏ పాయింట్స్ రైట్ చేస్తున్నాడు, సంస్థ గారితో మాట్లాడితే ఆయన ఏ పాయింట్స్ రైట్ చేస్తున్నాడు, వాట్ సీమ్స్ టు బి ఇంపార్టెంట్ ఫర్ దెమ్, ఇలా అనేక మందితో మాట్లాడటం, అనేక పుస్తకాల ద్వారా సమ్మరీస్ చూసుకోవటం. ఐ థింక్ హీ ఈస్ ట్రైయింగ్ టు ట్రైన్ హిమ్ టు బి ఎ డిఫరెంట్ లీడర్. ఆ డిఫరెంట్ లీడర్షిప్ ఇవ్వడానికి ఏం కావాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనే దాని మీద డెఫినెట్లీ ఈజ్ వెరీ వెరీ కమిటెడ్ అని మనం అర్థం చేసుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ సెప్టెంబర్ నుంచి కూడా మళ్ళీ ఆయనకి టచ్ లో నేను ఆ పార్టీలో చేరాలని ఇంట్రెస్ట్ తీసుకోవడం, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం, నేను చేరాను. చేరినప్పటి నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు ఆయనతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వటానికి. ఇండైరెక్ట్లీ కార్యక్రమాలు కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఆరంభోత్సవ ఈ వేడుకలకి
ఏం చేయాలి, మన వంతుగా ఏం చేయాలి, ఎవరు ఏం చేస్తే బాగుంటుంది, ఈ నోస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ వేరియస్ లీడర్స్. అసైన్మెంట్స్ ఇవ్వటం చాలా చాలా ఎక్సర్సైజ్ చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. తెలుస్తుంది అది ఏదో ర్యాండమ్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు పలానా కమిటీలో ఉండండి, లేదా మీరు ఉన్నారు కాబట్టి పలానా పని చేసేయండి అని కాకుండా హీఈస్ వెరీ వెరీ సెలెక్టివ్, హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ కేపబిలిటీస్. అంటే తన కోర్టు చుట్టూ కూడా ఏదైతే సపోర్టింగ్ ఐడియాలజీస్, సపోర్టింగ్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళందరితో పనిచేయాలని, వాళ్ళందరితో కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కోరుకుంటారు. కాబట్టి ఐ థింక్ మనం కూడా ఓకే, వీఆర్ అలైనింగ్ విత్ సంబడి హూ మన ఐడియాస్ ని హి సీమ్స్ టు బి లిజనింగ్, హి సీమ్స్ టు బి యాక్సెప్టింగ్, హి సీమ్స్ టు బి వర్కింగ్ ఆన్ ఇట్ అనే భావన మనలో కలుగుతుంది. సో ఇదంతా అసలు డైరెక్ట్ గా ఆయన తెలియకపోయినా, డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడకపోయినా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఆయనకి ఎలైన్ అవటానికి కారణం నాట్ ఓన్లీ ఫిల్మ్ స్టార్డమ్ అని నేను అనుకోవట్లేదు. స్టార్డమ్ కు తోడుగా ఒక మంచి మనిషి, ఆయన స్పందిస్తాడు, ఆయన ఎవరికన్నా ఇబ్బంది కలిగితే హీ ఫీల్స్ ద పెయిన్, ఆయన ఏదో చేయాలని ట్రై చేస్తాడు. అన్ని ఇండివిజువల్ గా చేయలేకపోవచ్చు, ఒక పెద్ద సిస్టమ్ ఇండివిజువల్స్ చేయలేకపోవచ్చు. బట్ ఐ థింక్ డెఫినెట్లీ హీ కమ్స్ ఫార్వర్డ్, హీ మేక్స్ అన్ అటెంప్ట్. అది ప్రజలు గుర్తిస్తున్నారు, అది డెఫినెట్ గా ప్రజలు గుర్తిస్తున్నారు. అప్పుడప్పుడు నిస్తేజము ఎక్కడన్నా స్లోగా అనిపిస్తుందా అంటే ఆ మధ్యలో ఒక పీరియడ్ లో నాకు అనిపించింది అన్నప్పుడు ఐ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ ఆర్గనైజేషన్ మనందరూ కూడా ఆ ఫేసెస్ ఉంటాయి. వెన్ థింగ్స్ ఆర్ వెరీ రఫ్, సో దట్ కాంపిటీషన్ ఈస్ వెరీ ఫీర్, మనమే కాదు మన సైనికులకి, కార్యకర్తలకు కూడా ఇబ్బంది జరుగుతుందని అనుకున్నప్పుడు ప్రాబబ్లీ టేకింగ్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ ప్రిపేరింగ్ కేర్ఫుల్లీ ఇస్ ఎ గుడ్ స్ట్రాటజీ. మీరు ఫార్వర్డ్ మార్చే కాదు, ఒక్కొక్కసారి ఆగాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రాబబ్లీ యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్ అండ్ part of his strategy, maybe might be it's a strategy or situational గా చేసిన సందర్భం కావచ్చు. రైట్ జగదీష్, that could be a strategy. రైట్. సో జగదీష్ గారు, మీరు కూడా ఆయన చూస్తున్నారు. అంటే ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అంతకు ముందు జరిగిన కొంత పరిణామాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాకు బాగా గుర్తు. అంత అగ్రెసివ్ గా తెలుగుదేశం పార్టీ నాయకులకి మించి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసి, అవసరమైన ఆపితే రోడ్ల మీద పడుకుని, ఆ కారు మీద కూర్చుని ఏదైనా నేను చేసి తీరాలి, వెళ్ళి తీరాలి అని. అండ్ ఆ రోజు అది కూడా సరే వారి రాజకీయ వ్యూహమే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ద టైం